అందుకే దొరుకుతారు ఎందుకు ముందు అండ్ మళ్ళీ చెప్తున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద మనిషి పడి మీరు అబద్ధం చెప్తున్నారు. అది క్లియర్ కట్గా అబద్ధం శాస్త్రీయ ఎందుకంటే స్కూల్ బడ్జెట్ అయితే ఎస్పీ గారు క్లియర్ కట్గా కార్ నెంబర్తో సహా చెప్పారు. ప్రైవేట్ వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ని సీజ్ చేసి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి మరి ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారో మనకు తెలుసు. అలాంటిది జూన్ 22కి ఎలా మారిపోతుంది జగన్ గారి కార్ అని. సో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ హోంమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఈరోజు షర్మిల గారితో ఇంకొకరితో కూడా మాట్లాడిస్తున్నారంటే జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారు, జగన్ గారి వెనక వచ్చే జన సమూహాన్ని చూసి ఎంత భయపడుతున్నారో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఒకటే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక కరెక్ట్గా నెరవేరిస్తే, మీరు ప్రజలకు చెప్పిన అభివృద్ధిని చేస్తే ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది. ఈరోజు వెన్నుపోటు దినం రోజు ఎలా ప్రజలంతా బయటకు వచ్చి రోడ్డు మీద నడిచారో మీరు కొద్దిగా సైడ్ సార్, కొద్దిగా సైడ్.